రాష్ట్రంలోనే అల్లూరి స్మారక మందిరానికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలన్న లక్ష్యంతో అవసరమైన చర్యలు చేపట్టినట్టు స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. నర్సీపట్నం నియోజకవర్గం గోలుగొండ మండలం కృష్ణదేవిపేటలో ఉన్న అల్లూరి స్మారక మందిరం అభివృద్ధిపై అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. పర్యాటక శాఖ మంత్రితో చర్చించి అల్లూరి పార్క్ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్టు స్పీకర్ చెప్పారు. పర్యాటక శాఖ ఆర్థిక సహాయంతో పాటు ఎంపీలకు కేంద్రం మంజూరు చేసిన నిధులను కూడా ఈ అభివృద్ధి పనులకు వినియోగించేందుకు ప్రయత్నించానని స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. మరి ఈరోజు రావడానికి కారణం ఏంటంటే అల్లూరి సీతారామరాజు గారు ఈ పార్క్ని డెవలప్ చేయడం కోసం చాలా సంవత్సరాల నుంచి మనం ప్లాన్ చేస్తున్నాం. అప్పుడు మేరీ విజయ్ కుమార్ గారు ఎంపీగా ఉన్నప్పుడు కొంత డబ్బు ఇచ్చారు. ఆ డబ్బుతో అంతవరకు డెవలప్ చేసుకున్నాం. తర్వాత దప్పదప్పాలుగా వివిధ గ్రాంట్లు అప్పుడప్పుడు గ్రాంట్లు తీసుకొచ్చి కొంత ఈ స్థాయి వరకు తీసుకొచ్చాం మనం. అయినా సరే ఇది ఇంకా అనుకున్నంత స్థాయికి మనం తీసుకెళ్ళలేకపోయాం. ఇది ఒక ఉద్దేశం ఏంటంటే జిల్లాలోనే కాదు రాష్ట్రంలో అల్లూరి సీతారామరాజు గారి గురించి ఒక మంచి సెంటర్ కృష్ణదేవిపేటలో ఉందన్నటువంటి గుర్తింపు రావాలన్నది నా కోరిక. అలాగే చాలా మంది సెంట్రల్ మినిస్టర్లు కూడా వచ్చారు ఇక్కడికి, కానీ అనుకున్న స్థాయికి ఫండ్స్ రాలేదు. అంతే మొన్న నేను దీన్ని మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావాలంటే, ఎక్కువ మంది టూరిస్టులు రావాలంటే, అల్లూరి సీతారామరాజు అభిమానులు నాయకులు రావాలంటే దీని ఒక మంచి టూరిజం స్పాట్ గా డెవలప్ చేయాలన్నది నా ఉద్దేశం. అందుకే మొన్న టూరిజం మినిస్టర్ గారితో మాట్లాడితే అతనికి సంపూర్ణ సహకారం ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు. అందుకే ఈవేళ టూరిజం డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఇంజనీర్లు కూడా పంపించారు. ఇదంతా టూరిజం డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళు. వీళ్ళేది పిలిపించారంటే మనం పెట్టిన దానికంటే వాళ్ళకి టూరిజం కార్యక్రమాలు ఎన్నో చేశారు. ఎక్కడ లైట్ వేయాలా, ఎక్కడ మెట్లు ఉండాలా, ఎక్కడ స్పాట్ లైట్లు ఉండాలా అన్న ఐడియా బాగుంటుంది అని చెప్పి వాళ్ళు కూడా ఇవాళ రమ్మంటే వచ్చారు. అలాగే మా సోలార్ సిస్టమ్ పెట్టాలని ఇక్కడ, అంటే ఎన్ని బల్బులు వేస్తాం కదా, హెవీ వోల్టేజ్ ఉంటుంది కాబట్టి కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది. కరెంట్ బిల్ కట్టాలంటే మళ్ళీ ప్రతి నెల ఎవరిస్తారో అర్థం కాని పరిస్థితి కాబట్టి సోలార్ పెట్టేస్తే ఇంకా కరెంట్ బిల్ కూడా రాకుండా సోలార్ తోటి లైట్లు వెలిగి పరిస్థితి వస్తాను ఉద్దేశం సోలార్ కూడా పెట్టాలని చెప్పి డిసైడ్ చేసాం. అంటే సోలార్ అతను కూడా ఇచ్చారు చూసి పెట్టడానికని. ఈ రెండు ఏర్పాటు చేయడం కోసం ఇవాళ ప్లాన్ చేసి వాళ్ళు కూడా ఒకసారి చూసి చేస్తే రేపు 2-3 నెల 10 రోజుల్లో డిజైన్ చేస్తారు. డిజైన్ ప్రకారంగా ఒక్కొక్క కార్యక్రమం చేయాలన్నది నా అభిమతం. డబ్బులు కేటాయింపు చేస్తామని చెప్పి మాట ఇచ్చారు నాకు. అయినా సరే దాని మీద నేను ఆధారపడకుండా ఎంపీలు రాష్ట్రంలో ఉన్న ఎంపీలు చాలా మంది 10 మంది వరకు నాకు స్నేహితులు ఉన్నారు, బాగా ఫ్రెండ్స్ 10 మంది దాకా ఉన్నారు. వాళ్ళందరితో మాట్లాడాను నేను. లెటర్స్ కూడా రాశాను అందరికి 10 మందికి. నాతో బాగా క్లోజ్ ఉన్న ఎంపీలు ఉన్నారు. ఆ 10 మందికి ఉత్తరాలు రాసి అలాగే అల్లూరి సీతారామరాజు పార్క్ ఉంది మా దగ్గర, వీళ్ళందరూ కూడా సహకారం ఎంపీ డబ్బులు ఉంటే వాళ్ళ దగ్గర ఎంపీ లాడ్స్ మాకు ఇవ్వండి అని చెప్పి ఎక్కువ చేశాను. అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఈ మధ్యకాలంలో పూర్వం లేదు కానీ ఈసారి కొంచెం రిలాక్సేషన్ ఇచ్చారు. ఎంపీ అన్నవాడు అతనికి ప్రతి సంవత్సరం కూడా 5 కోట్ల రూపాయలు వస్తుంది ఎంపీకి. పూర్వం జీవో ఏంటంటే ఆ 5 కోట్ల రూపాయలు తన నియోజకవర్గంలోనే ఖర్చు పెట్టాలా. కానీ ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం రిలాక్సేషన్ ఇచ్చారు. ఆ 5 కోట్ల రూపాయలు 10% రాష్ట్రంలో ఎక్కడైనా ఇవ్వచ్చు ఎంపీ. ఆ జీవో మొన్న వచ్చింది. ఆ జీవో చూసిన తర్వాత ఎంపీలు అందరికీ లెటర్స్ రాశాను, 10 మందికి రాశాను. ఈ జీవో వచ్చింది కాబట్టి ఆ 10% ఏదైతే ఇతర రాష్ట్రాలు మిగతా నియోజకవర్గంలో ఇమ్మన్నారో అల్లూరి సీతారామరాజు గమ్మని చెప్పి నేను అందరికి 10 మందికి లెటర్స్ రాశాను. ఆ 10 మందిలో 2 ఎంపీలు ఆల్రెడీ శాంక్షన్ ఆర్డర్ ఇచ్చారు. ఒక ఎవరంటే కలిశెట్టి అప్పలనాయుడు గారని విజయనగరం ఎంపీ గారు 10 లక్షల రూపాయలకి వారు శాంక్షన్ ఆర్డర్ ఇచ్చారు, లెటర్ పెట్టారు ఆల్రెడీ.